నమస్తే, నా పేరు పరమేశ్వరరావు. నేను ఇద్దరు నుండి వచ్చాను. నా ఫోన్ నెంబర్ 9054787399. నార్మల్ మాట్లాడుకుంటారు కదా, కాలేజీలో మా అమ్మాయిని చూసారు. చూడరా ఆ అమ్మాయి బాగుంది కదా, చూడరా అని మీ బాడీ లాంగ్వేజ్లో అమ్మాయి గురించి ఎలా చెప్తారని మీ ఫ్రెండ్తో. అంటే అమ్మాయి పొగడాలా నువ్వు? ఓకే అండి. అంటే అమ్మాయి మంచిగా ఐ మీన్ మీరు ఫ్రెండ్స్ ఉన్నారన్నా, మీ ఫ్రెండ్స్ ఉన్న మీ ముందు నుంచి ఒక అమ్మాయి వెళ్తుంది కాలేజీలో, ఆమె గురించి మీ పక్కన ఫ్రెండ్కి చెప్పాలి. అంటే అట్లా చూడ అమ్మాయి ఎంత బాగుంది, మంచి అంటే క్యూట్గా ఉంది కదా అని అక్కడ ఎవరో వెళ్తారు. ఇప్పుడు ఈయన మీ ఫ్రెండ్ అనుకోండి, ఈయనతో మీరు అలా చెప్తారు ఎక్స్పీరియన్స్ అవి ఆ చేతి మూమెంట్ అంటే నేను పొద్దున్న మీద చేసుకుంటా ఎట్లా వేసుకుంటాను మీ ఇష్టం, మీ ఎక్స్పీరియన్స్ అవి వెళ్ళిపోండి పర్లేదు. హలో చెప్పండి, స్టార్ట్. పర్లేదు స్టార్ట్ చేసింది. ఎవరు అమ్మాయి ఉందో అనుకోని మీ ఇద్దరు మీ ఫ్రెండ్స్తో చెప్పండి. వాచ్ గిట్గా చాలా బాగుంది నిజంగా. ఎక్స్ప్రెషన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. చేసుకుంటే అలాంటి అమ్మాయిని చేసుకోవాలి. చూడు ఎంత లక్షణంగా ఉందో. ఇప్పుడు చూస్తున్న అమ్మాయి చూస్తుంటే నాకైతే చిరాకు వచ్చేస్తుంది. కానీ అమ్మాయి చూస్తే నిజంగా మనసు చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నాను, నేను చేసుకుంటే అలాంటి అమ్మాయి నాకు ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకో తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిని చూసినట్టే నాకు ఇట్లా ఫస్ట్ చేయగలరు కదా. నిజం చెప్తున్నాను, మా ఇంట్లో ఉంది ఎలాగైనా కాల్ పట్టుకునే సరే ఆ అమ్మాయి నాకు ఖచ్చితంగా నేను మ్యారేజ్ చేసుకుంటాను. జోక్ కాదు, ప్లీజ్ మమ్మీ హెల్ప్ చేయమమ్మా కొంచెం. నిజమమ్మా, నాకు అమ్మాయి నచ్చుతుంది తెలుసు, కానీ ఎందుకు అమ్మాయి నచ్చుతుంది మా నాకు చిన్న హెల్ప్ చేయమా ప్లీజ్ చెప్పమమ్మా ప్లీజ్ మమ్మా, నేను తప్పనే కావాలమ్మా ప్లీజ్ మమ్మా. ఇప్పుడు ఏంటంటే అదే అమ్మాయికి మీరు ప్రపోజ్ చేస్తారు, చేస్తే అమ్మాయి అది అంటే ఓకే చేయలేదు. ఓకే చేయకపోతే అప్పుడు మీ ఫ్రెండ్తో మీరు బాధపడి చెప్తారు. అదే 1 year పెట్టి మీరు తిరిగాను యాక్సెప్ట్ చేయలేదురా, చాలా బాధ అనిపిస్తుంది అని ఏడుస్తూ యాక్సెప్ట్తో చెప్పాలి. నెక్స్ట్ అమ్మాయికి మీరు 1 year తిరిగి అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఓకే చేయలేదు, మీ బాధ అనిపిస్తుంది. 1 year తిరిగారు కదా, 1 year తిరిగావు కదా, అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు, నీ లోపల బాధ ఉంటుంది కదా, ఆ బాధని ఫ్రెండ్తో చెప్తారు అనేది. మీ అట్లా చెప్తారు, మీ ఓన్ డైలాగ్స్తో ఎక్స్ప్రెషన్తో చెప్పండి, సరిపోతుందా? ఓకేనా? ఓకే, యాక్షన్. బాగా ఫీల్ అవ్వాలి. చెప్పలేకపోతున్నామ్మా. అలా నువ్వు చెప్పే అలవాట్లేదు చెప్పారు, నీకు అలవాట్లేదు వద్దురా అని. కానీ నేను అనుకుంటా సంవత్సరం వెనక చెప్పుకున్నామ్మా. అమ్మ ఇలా చెప్తున్నామా, నిజం చెప్తున్నాము, మంచిగా అమ్మాయి ఒప్పుకోట్లేదు అమ్మా. చెప్పలేదు అసలు సంవత్సరం తిరిగి ఒక్కరోజు 2 రోజులు సంవత్సరం నీకు తెలుసు కదా. చెప్తానమ్మా, ఈరోజు మంచిగా నచ్చదమ్మా. ఇంక చెప్పకూడదు, కడుపు చేసి వదిలేసేవాడిని అంటే అందరూ నేను పెళ్లి చేసుకున్నారా చేసుకున్నామా. ఎప్పుడైనా అమ్మాయి చూసాను నేను. నువ్వు చెప్తాను నాకు వద్దు, నాకు అలవాట్లేదు అంటే నచ్చిందని చెప్పి చాలా బాగా. ఇప్పుడు ఏంటంటే అమ్మాయి మిమ్మల్ని ఓకే చేయలేదు కదా, 1 year తర్వాత మీ బాగా సక్సెస్ అయ్యారు, మనీ సంపాదించారు, డబ్బు సంపాదించారు. అదే అమ్మాయి వచ్చి నీకు మళ్ళీ ప్రపోజ్ చేసింది, అప్పుడు రియాక్షన్ నువ్వు అప్పటికి అమ్మాయి లవ్ చేస్తున్నావు. అంటే అమ్మాయి నీకు వద్దనుకున్నా కూడా అమ్మాయి మీద నీకు ప్రేమ ఉంది, బయటికి చెప్పకుండా నాకంటూ గుర్తింపు వస్తే అమ్మాయి నా దగ్గరికి వస్తుందని ఒక కాన్ఫిడెంట్తో నువ్వు సక్సెస్ అయ్యావు. అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నీకు మళ్ళీ చెప్పి ప్రపోజ్ చేసింది, అప్పుడు నీ సంతోషం ఉంటుంది. యామిడి అదే నీ ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, అది అమ్మాయిని ఎలా చూసుకుంటావు
అంటే ఉంటుంది కదా, నీలో ఒక సంతోషం అనేది ఉంటుంది. అమ్మాయితో నువ్వు ఎలా మాట్లాడుతావు, నీకోసం ఇంతలా వెయిట్ చేశాను ఈరోజు వస్తాం అనుకోలేదు, దీనికోసమే నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను, నీ యొక్క హ్యాపీనెస్ని చూపి కలర్లో. నువ్వు వస్తా, మీరు వస్తారా? కొంచెం Start, action. బ్యాక్ నుంచి వచ్చే స్టార్ట్. హాయ్, ఎలా ఉన్నా, బాగున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను 1 year నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాను. నీకోసమే ఎంత సంపాదించేంత పేరు తెచ్చుకున్నాను. అంటే ఆల్రెడీ మీ ఇంట్లో చెప్తే అబ్బాయికి చదువు అది లేదు, మనీ అది లేదు, ఎలా పోసేస్తాడు ఏంటి అని అడిగారు. నీకోసం నేను కష్టపడి సంపాదించాను, ఒక మంచి పొజిషన్ ఉన్నాను. ఇవాళ మీ ఇంట్లో చెప్పినా ఒప్పుకుంటారు. అందుకని నీకోసం నేను ఇంత కష్టపడి స్థాయికి అడిగాను. చాలా హ్యాపీగా ఉంది రావడం. ఈ పేరు డబ్బు అంతా నీకోసం సంపాదించిందే, నీ గిఫ్ట్గా ఇవ్వడానికి ఇదంతా. ఈరోజు నేను ఎంత ఆస్తి సంపాదించానంటే, ఎంత పేరు సంపాదించానంటే అంతే నీకోసం. నీకోసం. నిన్ను హ్యాపీగా చూసుకుందామని నేను చెప్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ మనం ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితో మీ నాన్నగారితో మాట్లాడి ఓకే మనం లాస్ట్ ప్రేమ కోసం చెప్పి మనం మ్యారేజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మంత్లీ నాకు వచ్చే కోట్ల రూపాయల శాలరీ కంటే ఈ రోజు నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చింది. సోఫా డైరెక్ట్ మంత్లీ నాకు వచ్చే కోట్ల రూపాయల శాలరీ కంటే ఈ రోజు నువ్వు వచ్చిన రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మంత్లీ ఎంత కోట్లు సంపాదిస్తున్నాను, ఎంత రేంజ్కి ఎదిగాను, అయినప్పటికీ నాకు ఎక్కడ ఆనందం కనబడదు. అది కూడా డైలాగ్ అది. మంత్లీ నాకు వచ్చే కోట్ల రూపాయలకి ఇచ్చే హ్యాపీనెస్ కంటే నువ్వు వచ్చే ఈ రోజు నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. యాక్షన్. మంత్లీ నాకు ఇంత కోట్లు వచ్చే ఆస్తి కన్నా ఈ రోజు నువ్వు వచ్చేసి ఆ ఆనందం చాలా ఎక్కువగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంత కోట్ల డబ్బుల్లో నాకు దొరికిన ఆనందం వచ్చినామే నాకు ఆనందం ఉంది. ఈరోజు మీ అమ్మగారి నాన్నగారి దగ్గరికి వెళ్ళి మనం ప్రేమని చెప్పి మనం మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకేనా?